చదువుతారు. కానీ లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేయాలంటే 2 సార్లు కనకధార స్తోత్రం చదవాలి. అది కూడా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో చదవాలి, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో చదవాలి. ఈ సమయాల్లో కనకధార స్తోత్రం చదివితే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే మొదటిసారి కనకధార స్తోత్రం చదవాలంటే పౌర్ణమి రోజు ప్రారంభించండి. పౌర్ణమి రోజు ప్రారంభించి రోజు కనకధార స్తోత్రం చదివితే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. ఒకవేళ పౌర్ణమి రోజు ప్రారంభించడం వీలు కాకపోతే శుక్రవారం ప్రారంభించి ప్రతిరోజు చదువుకోండి. అలాగే కనకధార స్తోత్రం చదివేటప్పుడు ప్రత్యేకమైన రంగున్న వస్త్రాలే ధరించాలి. తెలుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించి కనకధార స్తోత్రం చదవాలి. అంతేగాని నలుపు రంగు వస్త్రాలు ధరించి ఎట్టి పరిస్థితుల్లో కనకధార స్తోత్రం చదవకూడదు. అలా చదివితే దానివల్ల ప్రయోజనం తక్కువగా ఉంటుంది. తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించి